సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. దేవునికి స్తోత్రం. ఉత్సహించుచు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఎజ్కియేల్ చాప్టర్ 36 వర్సెస్ 25 to 27. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద అశుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వలన మీ కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ కాలమందు ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు ఏ విధమైన మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనుషులు ధన్యులు కావాలి, దైవభక్తి పరులు కావాలి అంటే ఆ దేవుడిచ్చినటువంటి ధన్యతలు పొందుకోవాలి. అంటే దైవ కృప, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. లేకపోతే మనుషులు ధన్యులు కాలేరు, దైవానికి ప్రియమైన భక్తిని చేయలేరు. మరి ఇలాంటి ధన్యత ఎప్పుడైతే దేవుని ద్వారా పొందుతారో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారో, అప్పుడు దేవుని ప్రజలు మంచిగా దైవానికి ప్రియమైన భక్తి పరులుగా బ్రతుకుతారు. మరి ఇలాంటి ధన్యకరమైన స్థితిని దేవుని ద్వారా పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి అంటే దేవుని ప్రజలు ఏం చేయాలి? పశ్చాత్తాప్తులై దేవుని ఆశ్రయించి పశ్చాత్తాప్తులై దైవమును ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు తాను అన్నటువంటి ఆ గొప్ప మాటల నెరవేర్పు జరిగిస్తాడు. తాను అన్న వాగ్దానాన్ని తన ప్రజల పట్ల నెరవేరుస్తాడు. లేకపోతే మనము భక్తిహీనులుగా, వేషధారులుగా, దేవునికి అవిధేయకరమైన స్థితిలో మనం బ్రతికేటువంటి వారము అవుతాం. కాబట్టి అలాంటి స్థితిలో మనం జీవిస్తే మనం ధన్యులం కాలేమో, పరలోకాన్ని మనం చేరలేం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దయచేసి మనం ధ్యానం చేద్దాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మనుషులు, లోకములో దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుడు మహాకృప చేత ఏర్పరచుకోబడిన ప్రజలు అపవిత్రకరమైనటువంటి పరిస్థితులకు గురైపోతున్న, దేవుని మాటను ధిక్కరించి దేవుని యొద్దకు రాకుండా దేవునికి అవిధేయకరమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కృపను పొందుకోలేక, దేవుని మాట వినలేక తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఇష్టానుసారమైన మార్గాల్లో మనుషులు వెళ్ళిపోతూ, మనుషులు అపవిత్రమైన పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. మనుషులు దేవుని యొద్దకు రావాలి. మనం గమనిస్తే ఆది కాలంలో ఆదాము అవ్వలు దేవుని యొక్క గొప్ప మహద్భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. పాప శాపగ్రస్తులయ్యారు. ఆత్మీయంగా వాళ్ళు మరణించారు. ఎంతో భయంకరమైన పరిస్థితిని వారు పొందారు. తిరిగి మనిషి ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తారో అప్పుడే వారు కోల్పోయినటువంటి, ఆదాము అవ్వలు కోల్పోయినటువంటి వాటన్నిటినీ కూడా దేవుని ద్వారా తిరిగి పొందటానికి అవకాశము ఉన్నది. ఎప్పుడైతే ఆ కాలమందు ఎలాగైతే ఆదాము అవ్వలు కోల్పోయారో ఆ కోల్పోయిన వాటిని దేవుడు తిరిగి ఇస్తానని తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనుషులను సమాధానపరచుకోవటానికి, తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా మరలా దేవుడు అలాంటి ధన్యకరమైన పరిస్థితులను, ఆ కృపలను ఇచ్చుటకు దేవుడు తన యొద్దకు మనుషులను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనుషులు తమను తాము తగ్గించుకుని పశ్చాత్తాప్తులై దేవుని యొద్దకు వస్తారో, ఆ కాలమందు ఎలాగైతే ఏమైతే ఆదాము అవ్వలు కోల్పోయారో, ఎప్పుడైతే యేసయ్య యొద్దకు మనుషులు వస్తారో మనుషులు మరలా వాటన్నిటినీ తిరిగి పొందుకోవటానికి, నిత్య జీవం పొందుకుని నిత్య రాజ్యంలో వారసులవుటకు, ఆ రాజ్యమును స్వతంత్రించుకున్నటకు అవకాశము ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడైతే ఈ రోజున సెలవిస్తున్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీ కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఇశ్రాయేలు ఎలాంటి దుస్థితికి గురైపోయినారు. మనుషులు కూడా వివిధమైన అపరాధములకు గురైపోతున్నారు. కాబట్టి మనిషి యొక్క పాపం మలినము నుండి విడిపించేవాడు దేవుడే. ఏది కూడా
మలినమును, పాపం అనేటువంటి మలినము నుండి విడిపించేది లోకంలో ఏదీ లేదు. కాబట్టి మనుషులు ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తారో ఆ పాప మలినము నుండి, ఆ అపవిత్రత అంతటి నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. తన పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధులనుగా చేస్తాడు. అదే రీతిగా మనం గమనిస్తే 26వ వచనం, నూతన హృదయం మీకు ఇచ్చేది, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నూతన హృదయం ఇచ్చేదను. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి మాట. పాత స్థితిలో మనం ఉంటే, పాత హృదయాన్ని మనం కలిగి ఉంటే మనం ధన్యులం కాలేము, దైవానికి ప్రియమైన వారం కాలేం. దేవుడు మన హృదయంలో నివసించడు. మన హృదయం నూతన హృదయం కావాలి. ఆ నూతన హృదయాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఎప్పుడైతే మనము మన పాపాల విషయమై పశ్చాత్తాపం చెందుతామో, మన అపరాధాలను దేవుని దగ్గర ఒప్పుకుంటామో, పశ్చాత్తాప్తులమవుతామో, అప్పుడు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు. ఆ నూతన హృదయంలో దేవుడు నివాసము చేస్తాడు, నూతన మనసు ఇస్తాడు. మన మనసు చెడిపోయినటువంటి మనసు. ఈ చెడిపోయినటువంటి మనసు ఎప్పుడైతే పశ్చాత్తాపము దేవుని ప్రజలు చెందుతారో ఆ మనసును దేవుడు మార్చివేస్తాడు, మంచి మనసిస్తాడు, నూతనమైన మనసిస్తాడు. అందుని బట్టి దైవానికి ప్రియమైన ప్రజలుగా బ్రతికేటువంటి వారము కాగలుగుతాం. లేకపోతే మనము మూర్ఖమైన, దేవునికి అవిధేయకరమైన స్థితిలోనే మనం ఎల్లప్పుడూ జీవించేటువంటి వారము అయిపోతాం. కాబట్టి దేవుడు అయితే అంటున్నాడు, రాతే గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. ఎలాంటి గొప్ప ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. అదే రీతిగా నా ఆత్మను ఎందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. దేవుడు తన ఆత్మను మన ఎందుంచుతాడు. ఎప్పుడైతే మనుషులు తమను తాము తగ్గించుకుని దైవాన్ని ఆశ్రయిస్తారో, దైవాన్ని వేడుకుంటారో, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు, కనికరిస్తాడు, తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. అందును బట్టి మనము దైవానికి ప్రియమైన ప్రజలుగా బ్రతుకుతాం. కాబట్టి దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ ఎప్పుడు మనం పొందుకుంటాం, దేవుని ఆత్మ చేత ఎప్పుడు మనం నింపబడతాము అంటే, మనం ఎప్పుడైతే దైవాన్ని ఆశ్రయిస్తామో, పశ్చాత్తాప్తులమై ప్రార్థిస్తామో, అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. తన పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపుతాడు. అందును బట్టి మనము ధన్యులమవుతాము, దైవానికి ప్రియమైన వారం అవుతాం. దైవానికి ప్రియమైన భక్తి పరులుగా మనం బ్రతుకుతాం. లేకపోతే మనం భక్తిహీనులుగా, వేషధారులుగా మనం బ్రతికే వారం అవుతాం. దైవానికి ప్రియమైన ప్రజలం కాలేం. దైవాన్ని మనం ధిక్కరించేవారం, దేవుని మాటను ధిక్కరించేవారం, దేవునికి అవిధేయకరంగా బ్రతికేవారం, దేవుని మార్గములో కాకుండా మన ఇష్టానుసారమైన మార్గాల్లో మనం వెళ్ళిపోయేటువంటి వారము అవుతాం. కాబట్టి దేవుడైతే అంటున్నాడు, నా ఆత్మను ఎందించి నా కట్టలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. ఎప్పుడైతే మనము దేవుని మాట విని ఆ ప్రకారం మనం బ్రతుకుతామో అప్పుడు ధన్యులమవుతాం. దేవుడు మన యందు సంతోషిస్తాడు, మనం ప్రార్థన చేయగా ఆలకిస్తాడు, మనల్ని మన కుటుంబాల్ని దీవిస్తాడు. కాబట్టి ఇలాంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించాలంటే మనం చేయవలసింది ఏంటంటే పశ్చాత్తాపంతో దైవాన్ని మనం ప్రార్థించే వారమో కావాలి. ఎప్పుడైతే మనము అలాగున దైవమును మనం ప్రార్థిస్తామో, మొరపెడతామో, తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు, కనికరిస్తాడు. ఇలాంటి గొప్ప ధన్యకరమైన పరిస్థితులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కొద్ది సమయంలో మరి నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోతున్నాం నాయన, వందనాలు. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు పాత స్థితి అనేది మాలో ఉండకూడదు. పాత అపరాధములు మా హృదయంలో ఉండకూడదు. పాత కల్మషాన్ని నుండి పూర్తిగా విడుదల పొందాలంటే మనుషులు పశ్చాత్తాప్తులై మీ చెంతకు వచ్చినప్పుడు ఆ పాత స్థితి అంతటినీ కూడా నువ్వు క్షమిస్తావు. అపరాధాలన్నిటి నుంచి కూడా మీరు విడిపిస్తావు నాయన. మీరు మనుషులను, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలను నువ్వు శుద్ధులనుగా చేస్తావు, పవిత్రపరుస్తావు, మీ ఆత్మను అనుగ్రహిస్తావు. అందుని బట్టి వారు మీకు ప్రియమైన భక్తి పరులు అవుతారు కదా. కాబట్టి ఈరోజు విన్న మాటలు ప్రియ ప్రజలు గ్రహించుకుని పశ్చాత్తాప్తులై మీకు లోబడి విధేయులుగా జీవించే అట్టి గొప్ప ధన్యకరమైన స్థితిని మీరు కలగచేయమని, అట్టి ధన్యకరమైన పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించమని యేసు నామములో అడిగి ప్రార్థించున్నాం. దేవునికి స్తోత్రం.